కృష్ణా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా అధికార యంత్రాంగం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం సాయుధ పోలీసుల గౌరవ వందన స్వీకరించిన మంత్రి రవీంద్ర పోలీసుల పరేడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి మంత్రి సమగ్రంగా వివరించారు. అర్హత ప్రామాణికంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. పరిపాలన ప్రజలకు చేరువ చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సామాజిక పెన్షన్లు పెంచడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మెగా డిఎస్సి విడుదల చేయడం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలతో పాటు శ్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించేందుకు వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నట్లు మంత్రి రవీంద్ర తెలిపారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ గంగాధర్రావు, పలువురు న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎందరినో అలరించాయి. పలువురు స్వాతంత్ర సమరయోధుల్ని సత్కరించడంతో పాటుగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంస పత్రాలు అందించారు. 5.34 మిలియన్ల తల్లిదండ్రులు సమరయోధుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. సిటీ కేబుల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆయన అన్నారు. నేటి తరానికి దేశభక్తి గురించి వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం అందరికీ అర్థమేమని ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత అధికారి కొల్లు సాయి మోహన్ అన్నారు. ఎంసీపీఎల్ డైరెక్టర్లు కొల్లు రమేష్, కొల్లు జ్ఞానసాయి ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మనం ఈ స్వేచ్ఛావాయుని పిలుచుకుంటున్నామంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీ, నెహ్రూ, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి, బందర్లో పట్టాభి సీతారామయ్య, తోట నరసయ్య, వీళ్ళందరూ ఎంతో త్యాగం చేసిన వాళ్ళు. వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేసి మనకి ఆ రోజున స్వాతంత్రం సముపార్జించారు. ఈ స్వాతంత్ర సముపార్జించిన రోజున 1947లో మనం భారతదేశం అనేది చాలా కడు పేద దేశం. ఇవాళ రోజున అండర్ డెవలప్మెంట్ అయిన పరిస్థితి వస్తుంది. ప్రపంచంలోనే 3వ స్థానం వస్తుంది అని మోడీ గారు మొన్నే మనందరికీ విన్నవించుకున్నారు. అలాగే మనం కూడా టెక్నాలజీలో చాలా ముందు ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం. ఇవాళ భారతదేశంలో శాటిలైట్స్ రంగంలో ప్రపంచ దేశాల్లో కల్లా నెంబర్ 1 స్థానానికి మనం వెళ్ళిపోతున్నాం. అలాగే అన్ని రంగాల్లోనూ ఇవాళ మేక్ ఇన్ ఇండియా అని అన్ని రంగాల్లోనూ మనం ముందుంటున్నాం.
టెక్నాలజీ పరంగా మీరందరికీ తెలుసు, మనం ఫస్ట్లో కేబుల్ రన్ చేసినప్పుడు కేవలం సినిమాలే ఇచ్చేవాళ్ళు. తర్వాత డిష్ల ద్వారా 11 ఛానల్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత 100 ఛానల్ ఇస్తున్నారు. ఇవాళ వైర్లెస్ ఛానల్స్ కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ టెక్నాలజీలో అందరం ముందు దాన్ని అనుభవిస్తూ టెక్నాలజీ కూడా ముందుకు తీసుకెళ్లవలసింది కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంసీపీఎల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంసీపీఎల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మారుతున్న భారతదేశం యొక్క ఎప్పుడు చూసినా కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని మాత్రమే వింటున్నాము. రాబోయే సంవత్సరాల్లోనైనా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అనే మాట వినాలని ఆకాంక్షిస్తూ మరోసారి ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పెడనపట్నం మరియు మండల పరిధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పెడనపట్నం మరియు మండల పరిధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ మరియు మండల పరిధిలో గల పలు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఎగురవేసి మిఠాయిలు పంచారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న శుభ సందర్భంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడాను స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అలాగే గతంలో స్వతంత్రం తెచ్చినటువంటి మహనీయులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరినీ స్మరణకు తెచ్చుకుని స్ఫూర్తిగా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని స్వాతంత్రం అయితే ఏ ఆశయాలకు సిద్ధాంతాలకు లోబడి మనం తెచ్చుకున్నామో అదే సిద్ధాంతాలను ఈనాటి యువత, రాబోయే తరంలో యువత అందరూ కూడా నడుం కట్టి మహాత్మా గాంధీ యొక్క బంటమిల్లిలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాళిత కృష్ణప్రసాద్ మల్లేశ్వరం మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని త్రివర్ణ పతాకం ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పెడన నియోజకవర్గ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో స్వతంత్ర వీరుల త్యాగ ఫలమే నేడు ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశక్తి అనే సంక్షేమ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని మహిళల ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ కార్యక్రమం ప్రారంభిస్తున్నారన్నారు. ఎంఆర్ఓ కార్యాలయంలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంఆర్ఓ కె పూర్ణచంద్రరావు పాల్గొని జెండా వందనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. పెడన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందరో మహానుభావులు వారి యొక్క జీవితాలను త్యాగం చేసి ఈ రోజున మనకి స్వాతంత్రాన్ని అందించడం జరిగింది. ఈ రోజున మనందరం కూడా మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనందరం భారతీయులందరూ కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతూ ఉన్నారంటే వారు చేసినటువంటి త్యాగాల పుణ్య ఫలమే ఈ రోజున మనందరం కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. వారందరి యొక్క త్యాగాలను మనం ఈ రోజున స్మరించుకోవాలని చెప్పేసి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున రాష్ట్రంలో కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతూ ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఈ రోజున నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి ఈరోజు ఏదైతే హామీ ఇచ్చారో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఆ రోజున మనం హామీ ఇచ్చామో ఆ హామీని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున దాన్ని లాంఛనంగా మధ్యాహ్నం స్త్రీ శక్తి అనేటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మహిళలందరూ కూడా ఇచ్చినటువంటి హామీల్ని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మహిళలకు ఇచ్చారో అన్ని హామీల్ని కూడా ఈరోజు నెరవేర్చడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రజలంతా సమైక్యంగా రాష్ట్ర దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ప్రజలంతా సమైక్యంగా రాష్ట్ర దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అందరికీ మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. చారిత్రాత్మక కోనేరు సెంటర్లో స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మంత్రి కొల్లు రవీంద్ర జాతీయ పతాకం ఎగురవేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. పలువురు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు భారతదేశానికి అనేక మంది ఈ 79వ స్వతంత్ర దినోత్సవం మనం చేసుకుంటా ఉన్నాం. ఆనాడు బ్రిటిష్ పాలకులు భారతీయులపైన మరి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ మన ఆస్తుల్ని మన సంపదని దోచుకుని మరి ఆ రోజు పరిపాలన అంతా కూడా వారు చేసి వాళ్ళ ఆధీనంలో తీసుకున్నటువంటి సందర్భంలో స్వతంత్ర ఉద్యమాల్ని
మరి దేశవ్యాప్తంగా కూడా నడిపించి అల్లూరి సీతారామరాజు గారు కానీ అదేవిధంగా గాంధీ గారు చేపట్టినటువంటి అహింసా విధానం ద్వారా మనకి స్వతంత్రం సిద్ధించింది. అనేక మంది పోలీసు వారి కాల్పులు అసూలు బాసినటువంటి సందర్భాలు ఉన్నాయి, జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఐకమత్యంగా కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా భారతీయులమంతా ఒక్కటే అనే నినాదంతో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగంతో మనం స్వతంత్ర ఫలాల్ని మరి అన్ని వర్గాలకు అందించుకుంటా ఉన్నాం. ఇంకా అనేక కొంత వ్యత్యాసాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వాలు అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా మన మచిలీపట్నంలో ఇదే కోనేరు సెంటరు జెండా ఎగరేయడానికి తోట నరసయ్య గారు పైకి జెండా పట్టుకెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసు వాళ్ళు లాఠీలతో ఆయన్ని కొల్లబొడిచిన లెక్క చేయకుండా జెండా ఎగరేసినటువంటి దిమ్మ ఈ కోనేరు సెంటర్ ఈ ప్రాంతం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి కొల్లు రవీంద్ర జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు లోగిశెట్టి వెంకటస్వామి, కార్యదర్శి బచ్చుడు అనిల్, జనసేన నాయకుడు మాదివడ రాము తదితరులు పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ ఆవరణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యూనియన్ బ్యాంక్ ఆవరణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా బ్యాంక్ రీజనల్ హెడ్ వెంకట్రావు జాతీయ జెండా ఎగురవేసి ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగంతో స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. ఆంధ్ర బ్యాంక్ అధికారుల సంఘం నాయకుడు కొల్లు సాయి మోహన్ మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం సులభంగా రాలేదని, ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగానే స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించిన అల్లూరి సీతారామరాజు, తోట నరసయ్య నాయుడు, పింగళి వెంకయ్య వంటి వారిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నాయకులు ఆర్ రాజారాం, మహమ్మద్ మునీర్, హరిప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన కోసం వాళ్ళ కుటుంబాలని సర్వస్వం వదిలేసి త్యాగం చేసేసి మనకి ఈ స్వాతంత్రాన్ని సంపాదించారు. అందులో అల్లూరి సీతారామరాజు మన ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు బందర్ నుంచి, అలాగే పింగళి వెంకయ్య గారు బందర్ నేషనల్ కాలేజీలో ఆయన పనిచేశారు. ఇక్కడ జాతీయ కళాశాలలో ఆయన మన జాతీయ జెండాని రూపశిల్పి. అలాగే ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ, వడ్లమనాడు ల్యాండ్ మార్కెటింగ్ బ్యాంక్, అలాగే మార్టిగేజ్ బ్యాంక్ అలా చాలా సంస్థల్ని స్థాపించారు ఆయన. కాలక్రమేణా అన్ని విలీనాలు కొన్ని కనుమరుగైనాయి. చివరికి ఉన్నది మనకు ఒక కృష్ణా కోఆపరేటివ్ బ్యాంక్ మాత్రమే ఉంది. అది ఇంకా ఎంతకాలమైనా ఉంటుంది, దానికి సమస్య లేదు. కాబట్టి ఇంకా మనం కృషి చేసి ఈ భారతావనికి మంచి భవిష్యత్తు ప్రసాదించి ప్రపంచంలో నెంబర్ 1గా అయ్యేలాగాను మనం మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే బ్రిటిష్లో ఇవాళ ఇంగ్లాండ్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళ జనరేషన్ ఇవాళ అడుగుతున్నారు త్రివర్ణ పతాక రెపరెపలతో అవనిగడ్డ నియోజకవర్గం నూతన శోభను సంతరించుకుంది. త్రివర్ణ పతాకం రెపరెపలతో అవనిగడ్డ నియోజకవర్గం నూతన శోభ సంతరించుకుంది. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాలు సహా ఊరూరా ప్రభుత్వ, ప్రైవేటు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, పాఠశాలల వద్ద ఉదయం నుండి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాలాపనలతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. నాగాలంక మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వీరాంజనేయ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన వేడుకల్లో విద్యాభారతి స్కూల్ విద్యార్థినులు ఆలపించిన దేశభక్తి గీతాలు, స్కాలర్స్ స్కూల్ విద్యార్థులు ఏర్పాటు చేసిన 79 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శన ర్యాలీ, చిన్నారులచే స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలువగా నియోజకవర్గం స్వతంత్ర దినోత్సవ వేడుకలతో ఇంటింటిపై జాతీయ జెండాతో త్రివర్ణ శోభ సంతరించుకుంది. మన దేశాన్ని పరిపాలించి చివరిగా బ్రిటిష్ వారు దాదాపు 200 సంవత్సరాలు మన సంపదనంతా కూడా కొల్లగొట్టుకుని మన దేశాన్ని లూటీ చేస్తున్న టైంలో ఎంతోమంది మహనీయులు స్వాతంత్ర పోరాటం కోసం మనకంటూ మన భారతదేశానికి మనకి పర్టికులర్గా మన దేశాన్ని మనమే పాలించుకోవాలనే స్వతంత్ర దేశంగా
నిర్మించుకోవాలనే దృఢ సంకల్పంతో ఎంతోమంది మహనీయులు ఈ స్వాతంత్రం కోసం కృషి చేశారు. ఈ సందర్భంగా మనం అటువంటి మహనీయులందరినీ ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే కనుక అప్పట్లో అతివాదులు మితవాదులుగా కొన్ని అంటే ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ మనం శాంతియుతంగా పోరాడాలనేది ఒక వర్గం అయితే కనుక మనకి శాంతి కాదు, ఖచ్చితంగా మనం తిరగబాటు చేసి మనం స్వతంత్రాన్ని సాధించుకోవాలి అనేటువంటి దృక్పథంతో ఒక వర్గం. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే లాల్ పాల్ త్రయం కానీ అంటే లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళు మనకి భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే ఎంతో కృషి చేసి వీరమరణాన్ని పొందినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ కానీ, తర్వాత మనకి సుభాష్ చంద్రబోస్ మనకి ఒక ఇండియన్ ఆర్మీని స్థాపించి ఎన్నికల్లో డబ్బు మాధ్యం వంటివి నివారిస్తే స్వార్థపూరిత రాజకీయాలకు స్వస్తి పలికేందుకు వీలవుతుందని ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో డబ్బు మాధ్యం వంటివి నివారిస్తే స్వార్థపూరిత రాజకీయాలకు స్వస్తి పలికేందుకు వీలవుతుందని ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లేడీ యాంతిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఆయన జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధికి చిత్తశుద్దితో అంకిత భావంతో కృషి చేసే నాయకులు కరువైపోతున్నారని ఆవేదన చెందారు. స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహానుభావులను స్మరించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి వంటి కార్యక్రమాలకు కేవలం ఆయా వర్గాల వారు రాజకీయ పక్షాలు పాల్గొనడం మినహా ఇవి అందరికీ సంబంధించిన కార్యక్రమాలని భావించకపోవడం శోచనీయమన్నారు. కలుషిత రాజకీయాల అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయన్నారు. దేశ అభివృద్ధికి నిస్వార్థ కృషి జరగాలంటే రాజకీయ నాయకులు ప్రజల్లో మార్పు తప్పనిసరిగా రావాలని కొల్లు శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మి, కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి లంకిశెట్టి హరినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు. దేశం మొత్తం కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటారు. ఈ స్వతంత్రం మనకి ఊరికే రాలేదు. మన పూర్వీకులు ఎంతో కష్టపడి బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం లాంటి సత్యాగ్రహాలు కానీ యుద్ధం కానీ చేసి వాళ్ళ ప్రాణాలు అర్పించిన తర్వాత వచ్చినదే ఈ స్వతంత్రం. మనకి జెండా తయారు చేసింది మచిలీపట్నం అంటే తెలంగాణ వాళ్ళు మా ఊర్లో పుట్టాడు ఆయన, మా ఊర్లో తయారు చేశారని చెప్తున్నారు. ఎక్కడ ఈ ప్రాంతీయ విభేదాలు లేకుండా దేశం మొత్తం ఒకటే. ఎవరు ఎక్కడ పుట్టినప్పటికీ దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏదైతే చేయగలిగామో అది చాలా గొప్ప. ఈరోజు మనం చూస్తున్నాం, అంబేద్కర్ జయంతి అంటే ఒక వర్గం వాళ్ళు మాత్రమే వెళ్తారు, వాళ్ళతో పాటు స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుడు మాత్రం వెళ్తాడు. అలాగే పొట్టి శ్రీరాములు అమరజీవి, ఆయన కార్యక్రమానికి గాంధీ జయంతి, ఆయన కార్యక్రమానికి ఒక వర్గం వాళ్ళు వెళ్తారు, రాజకీయ నాయకులు వెళ్తారు. అలా కాకుండా మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు కానీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్మరించుకుని మనం దేశం కోసం ఏదన్నా చేయాలన్న మనస్తత్వం పెరగాలి. ఇవాళ రాజకీయాలు చూస్తున్నాం. ఈ రాజకీయాల్లో నాయకులు స్వార్థం తప్ప ప్రజాసేవ చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ గెలిస్తే ఈ పార్టీ వాడు, ఈ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వాడు మేము కేసులు పెట్టుకునే జరుగుతుంది. కానీ దేశాభివృద్ధి ఎక్కడ కనిపించట్లా. మనకు కావాల్సింది అట్లాంటిది కాదు. ఎప్పుడైతే మనం రూపాయి తీసుకుని మనం ఓటు వేసామో మనం ఏ రాజకీయ నాయకుడిని కూడా నిలబెట్టి మనం అడగలేకపోతున్నాం. కాబట్టి లంచగొండితనం పోవాలి. ఈ ఎలక్షన్స్లో గోల్డ్ చైన్ కూడా ఇచ్చారు. కాలేజ్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి బంగారు చైన్లు కూడా పెంచారు ఆయన ఇక్కడ. గతంలో ఎంసెట్ స్టూడెంట్స్కి కొల్లి శ్రీనివాసరావు గారు పిల్లలకి మిడ్ డే మీల్స్ కూడా మధ్యాహ్నం భోజనానికి నైట్ కూడా భోజనం ఏర్పాటు చేసి మన కళాశాల నుంచి ఎంసెట్లో ఇంజనీర్లు కావాలని చెప్పి తపంతో ఆయన చేసిన కృషి వల్ల అనేక మంది మనకి ఎంసెట్లో సీట్లు తీసుకురావడం జరిగింది. అలాగే గత 3 సంవత్సరాలుగా ఎంసీపీఎల్ పేరుతో ఐడి కార్డులు సంవత్సరానికి 40,000 పైగా ఖర్చు పెట్టి ఐడి కార్డులు ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఐడి కార్డు కూడా తయారైపోయింది. త్వరలోనే ఆ కార్డులు మీ అందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. శ్రీనివాస్ గారికి 2 అబ్బాయిలు, 400 మంది అమ్మాయిలు. 2 అబ్బాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 400 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వాల. ఆ 400 మంది మీరే ఆయన కుమార్తెలుగా భావిస్తూ ప్రతి సంవత్సరం కూడా మా కళాశాల పిల్లలు బాగుండాలి, బాగా చదువుకోవాలి, బాగా ఎదగాలని ఆయన తపన
జిల్లా స్థాయిలో సెకండ్ ప్లేస్ మనం రావడం జరిగింది. రాబోయే రోజుల్లో జిల్లాలో మొదటి స్థానంలో మన కాలేజీ నిలబెట్టాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుకుంటూ రాష్ట్రంలో రెండో స్థాయి వచ్చింది. వారి తప్పన రాష్ట్రంలో మొదటి స్థానంలో రావాలని వాళ్ళ స్పోర్ట్స్లో కానీ ఆటలో కూడా మనం జాతీయ స్థాయిలో కూడా మన కళాశాల నుంచి వెళ్ళడం కూడా జరిగింది. అది మనందరూ కూడా గర్వకారణం. మన కళాశాలలో చదువుకునే వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా కూడా పనిచేస్తున్నారు. అనేక మంది దేశ విదేశాల్లో ఉన్నారు. లీడేంద్ర కళాశాలకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను పెంచే విధంగా మీ అందరూ ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం. త్వరలోనే మీ అందరికీ కూడా మన కొంతమందికి యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది కూడా రాబోయే రోజుల్లో కొంతమంది మళ్ళీ సెలెక్ట్ చేసి ఎవరైతే పేరెంట్స్ లేరో వాళ్ళకి అయితే సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి కూడా యూనిఫామ్ ఇచ్చే కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పి తెలియజేస్తూ అటెండ్ అయిన స్టాఫ్ అందరికీ, పిల్లలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. 79 ఇయర్స్ అయింది స్వాతంత్రం వచ్చి. అప్పటి వరకు కూడా సామాన్య ప్రజలు, నాయకులంటే మనం గుర్తు చేసుకుంటున్నాం చాలా రకాలుగా, కానీ దాని వెనకుండి నడిపించినటువంటి సామాన్య ప్రజలు చాలామంది చాలా కుటుంబాలను కోల్పోయి వ్యక్తిగతంగా త్యాగాలు చేసి ఇంత మంచి స్వాతంత్రాన్ని మనకు తీసుకొచ్చి పెట్టారు. సో వాళ్ళందరి వారసులు మనం అందరం కూడా. వాళ్ళు చెప్పింది ఏంటి, అప్పుడు జాతి, మతం, కులం ఇవేమీ లేవు, వర్గం ఏమీ లేవు. అప్పుడు కావాల్సిందల్లా ఒకటే, దేశానికి స్వాతంత్రం సంపాదించుకోవడం. సో అన్ని రకాలుగా, ఆర్థికంగా, స్వేచ్ఛాపరంగా అన్ని రకాలుగా స్వాతంత్రం రావాలని వాళ్ళంతా కృషితోటి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళారు. కానీ దాన్ని మనం ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతున్నాం? అది రాజకీయాల వరకు వచ్చే వరకు కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, సమాజపరంగా కానివ్వండి, చదువు విషయంలో కానివ్వండి, మనకు వచ్చినటువంటి స్వేచ్ఛని మనం ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాం అనేది జాగ్రత్తగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆడపిల్లలుగా మీకు కుటుంబ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా వాళ్ళతో పోలిస్తే ఆడపిల్లలకి ఎక్కువ ఉంటుంది. మీరేం చేయాలి? ఇంటిని చూసుకోవాలి, అవసరమైతే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎంత స్ట్రాంగ్గా నిలబడగలిగారు సమాజంలో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఈ స్థాయి నుంచే మీ అందరూ కూడా అలవర్చుకోవాలి. ఈ స్థాయి నుంచే ఇంటర్మీడియట్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచే ధైర్యం ఉండాలి. తప్పైతే తప్పుని తప్పుగా చెప్పగలగాలి. ఒకవేళ తెలియక తప్పు చేస్తే దాన్ని ఒప్పుకోగలిగే సత్తా ఉండాలి. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్ని వాడవాడల ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాడవాడల త్రివర్ణ పథకం రెపరెపలాడింది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వర్తక వాణిజ్య విద్యా సంస్థలతో పాటుగా హర్ఘర్ కి తిరంగా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఇంటిపై మూవన్నెల జెండా ఎగురవేశారు. రామానాయుడుపేటలోని బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు తాతని శ్రీరామ్, దూలిపాలు శ్రీరామచంద్రమూర్తి, పంతం గజేంద్రరావు, ఎన్ అయోధ్యరాము, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే మచిలీపట్నం కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎందరో త్యాగదనుల త్యాగాల ఫలితంగా మనం ఈరోజు స్వాతంత్రం సంపాదించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 15 సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలాగే ఈ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్తూ మన నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా ఆజాదీకి అమృత్ కాల్ అన్నట్టు 2047 వరకు పూర్తిగా భారతదేశం వికసిత భారత్గా రూపొందాలని, ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కృషి చేస్తామని. 47వ డివిజన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. గోండాలు, నాయకులు, ఆ ప్రాంత వాళ్ళంతా కూడా ఆ రకమైన పరిపాలన నుంచి, వాళ్ళ యొక్క పాలెగాళ్ల సంస్కృతి నుంచి మరి ఈ రోజున కడప జిల్లాలో ముఖ్యంగా పులివెంద నియోజకవర్గంలోని పులివెందల జెడ్పీటీసీ, మరి అదేవిధంగా 2 జెడ్పీటీసీలు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటేసినటువంటి ప్రథమ సంవత్సరం అదే స్వాతంత్ర్యం సిద్ధించింది. ఆ జిల్లా వాసులకి మనవి చేసుకుంటూ మరి ఆ స్ఫూర్తితో మనమంతా కూడా ఆ త్యాగదనులను మరొక్కసారి స్మరించుకుని వారికి వైజ్మెన్ క్లబ్ మరియు అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో షెరాలి, నితిన్, ఇస్మాయిల్, నాగేశ్వరరావు, కాళేశ, అమన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. అందరూ దేశభక్తి భావాలు కలిగి ఉండాలి. సోదర సోదరీమణులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయులకు పవిత్రమైన రోజు ఆగస్టు 15. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే భారతీయులందరూ ఒక పండుగలాగా జరుపుకునే రోజు ఆగస్టు 15. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భారత మాత. ఈ రోజు భారతదేశం అధికారికంగా
బ్రిటిషు పాలన నుండి స్వాతంత్ర్యం పొందిన రోజు ఆగస్టు 15. ఎందరో మహానుభావులు భారతమాత దాస్య విముక్తి కొరకై కుల మతాలకు అతీతంగా స్వాతంత్ర పోరాటాలు సాగించి భారతమాతను దాస్య విముక్తి కలిగించారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఈ వీరుల ప్రసాదం. స్వాతంత్ర సమర యోధుల ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల గిరీష్, పల్లపోతు సుబ్రహ్మణ్యం, ఉదయగిరి సురేష్, మాదిరెడ్డి అంజిబాబు, ఎండూరి సురేష్, కొత్తగూడు రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు బ్రహ్మ సమాజం సంయుక్త ఆధ్వర్యంలో బ్రహ్మ సమాజ క్యాంపస్లో నిర్వహిస్తున్నాం. ప్రతి వ్యాపార సంఘంలోనూ ఉన్న సీనియర్ వ్యాపారవేత్తలతో జెండా ఆవిష్కరణ చేసే సాంప్రదాయం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహిస్తోంది. అదే పద్ధతిలో ఈసారి క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున అత్యంత సీనియర్లైన సభ్యులతో జెండా ఆవిష్కరణ చేయించుకున్నాం. హిందూ కళాశాలలో సంస్థ కార్యదర్శి దైత గోపాలకృష్ణ శాస్త్రీయ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పట్టాభి మార్కెట్లో లారీ యజమానుల సంఘం బులియన్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో జరిపిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉడతు జాతీయ పతాకం ఆవిష్కరించారు. పూణే సెంటర్కి దగ్గరగా ఉన్న లారీ ఆఫీస్ అందులోని బులియన్ మర్చెంట్స్ మిగతా అన్ని వ్యాపారస్తులు అందరూ కలిపి ఎంతో ఐకమత్యంతో ఈరోజు ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ విధంగా సుమారు 28 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఐకమత్యంతో ఇక్కడ వ్యాపారస్తులందరూ చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమానికి నన్ను భాగస్వామిని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాగే ఎంతో ఐకమత్యంగా మనందరం ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసేయాలని చేసుకుంటూ మనం భిన్నత్వంలో ఏకత్వంలాగా ఇక్కడ అన్ని రకాల వారు మతాలు, కులాలు, వ్యాపారస్తులు అన్ని రకాలు ఉన్నా కూడా మన భారతదేశంలో ఉన్న ఈ గొప్పతనం ఐకమత్యం అనేది. అదేవిధంగా అందరం కూడా రకరకాల సాంప్రదాయాలున్న అన్నిటినీ కూడా అందరూ కలిసి ఎంతో ఐకమత్యంతో ముస్లిం సమైక్య వేదిక మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కమిటీ ఆధ్వర్యంలో రాజుపేటలోని ఆజాద్ టవర్ వద్ద జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాషు మౌలాలి, రబానీ అచ్చబా, బాజానీ అజీజ్, బాషా పాషా తదితరులు పాల్గొన్నారు. कितने बहनों के भाई छूट गए और कितने लोग फांसी पर चढ़े, कितने की शहादत हुई कि हम गिनती आज नहीं कर सकते. बड़ा खून दे करके, बड़ी कुर्बानियाँ पेश करके 1947 में 15 अगस्त को 200 साल की ग़ुलामी के बाद में ये देश आज़ाद हुआ था. अब ये देश अंग्रेज़ों से तो आज़ाद हो गया. अल्लाह की बारगाह में दुआ है कि मालिक ये नफ़रत और दुश्मनी, अदावतों और तमाम खुराफात से, फितनों से अल्लाह ताला हमारे मुल्क को आज़ादी. సర్దార్ గౌదు లచ్చన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడం పట్ల ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమర యోధులు సర్దార్ గౌదు లచ్చన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడం పట్ల ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు హర్షం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంత కృషి చేసిన గౌదు లచ్చన్న చిరస్మరణీయులని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ రాష్ట్ర నాయకుడు కొనకళ్ళ బుల్లయ్య, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, టీడీపీ నాయకులు బద్దిన దాస్, బజ్జుల అనిల్ తదితరులు పాల్గొన్నారు. త్రివర్ణ పతాక రెపరెపలతో అవనిగడ్డ నియోజకవర్గం నూతన శోభను సంతరించుకుంది. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాలు సహా ఊరూరా ప్రభుత్వ, ప్రైవేట్, రాజకీయ పార్టీల కార్యాలయాలు, పాఠశాలల వద్ద ఉదయం నుండి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాలాపనతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. నాగలంక మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వీరాంజనేయ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యాభారతి స్కూల్ విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు, కాలేజ్ స్కూల్ విద్యార్థులు ఏర్పాటు చేసిన 79 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శన ర్యాలీ, చిన్నారులచే స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా నియోజకవర్గం స్వతంత్ర దినోత్సవ వేడుకలతో ఇంటింటిపై జాతీయ జెండాతో త్రివర్ణ శోభను సంతరించుకుంది. దాన్ని ఆచరణలో తీసుకుని వారి వివిధ దేశాలు స్వాతంత్రాన్ని పొందడం మనందరం కూడా గర్వరాసిన విషయం. అయితే మనతో పాటు అనేక దేశాలు స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ఆ దేశాలతో పాటు నియంత్రిత పాలనకు వెళ్ళాయి. ఉదాహరణకి పాకిస్తాన్ కానివ్వండి, లేకపోతే బంగ్లాదేశ్ కానీ చూస్తే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా నిలబడ్డ పరిస్థితి. కానీ భారతదేశంలో మాత్రం ఈ 79 సంవత్సరాలుగా మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది.
ప్రతి 5 సంవత్సరాలకి మన ఎన్నికలు జరుపుతూ మనకి నచ్చిన వారిని ఎన్నుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ఘనత కూడా భారతదేశానికి దక్కిందని మాత్రమే మనం చేస్తున్నాం. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ఈ దేశ సార్వభౌమత్వాన్ని తర్వాత సమైక్యతని సంరక్షించుకోవటం ఈ తర్వాత కర్తవ్యం మనం భావించాలి. ఎందుకంటే మనందరం కూడా స్వరాజ్యంలో పాల్గొనాలి. వాళ్ళు ఎన్నో త్యాగాలతో సాధించి పెట్టిన స్వరాజ్యాన్ని మనం స్వరాజ్యంగా తీసుకుని ఈ దేశాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి పదాలను నడిపి ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశంగా ఈ దేశాన్ని నిలుపుకునేలాగా ఈ తరం వారైన మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. భావితరాల వారు కృషి చేయాల్సిన అవసరం. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక దీవి వద్ద పరిస్థితి పరిశీలించారు. నది అంచు వెంబడి ఇళ్ల పరిస్థితిని తహసీల్దార్ ఆయనకు వివరించారు. అశ్వరావుపాలెంలో 1వ నెంబర్ పంట కాల్వపై స్లాబ్ విరిగి దెబ్బతిన్న వంతెన పరిస్థితి పరిశీలించారు. సమస్య పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు. పులిగడ్డ అక్విడెట్ కు వద్ద వరద పరిస్థితి పరిశీలించారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తుల్ని ఎప్పటికీ మరవకూడదని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పుల రాము అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పెడన పట్టణంలోని నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాము నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి, వైసీపీ కౌన్సిలర్లు, వైఎస్ అభిమానులు, రాంప్రసాద్ అభిమానులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా రాము మాట్లాడారు. రాబోయే రోజుల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.